ఫ్రెండ్స్, చాలా మంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో ఇది. ఐకు మొన్న రీసెంట్ గా వీళ్ళు ఐకు Z9S అలాగే Z9S Pro రెండు మొబైల్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు. నిజంగా క్రేజీ ప్రైసింగ్ లో రెండు కూడా మనకి బేస్ వేరియంట్స్ 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికి మొదటిగా ఐకు Z9S వచ్చేటప్పటికే సుమారుగా 19,000 రూపాయలు, అలాగే Z9S Pro వచ్చేటప్పటికే సుమారుగా 23,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ ఫోన్స్ ని పర్చేజ్ చేయొచ్చా అనే దాని గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆల్మోస్ట్ ఆల్ 10 days రెండు మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. రెండు మొబైల్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే రెండిట్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, చిన్నపాటి డిఫరెన్సెస్ మాత్రమే. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. రెండు మొబైల్ ఫోన్స్ బాక్సెస్ లో ఏ ఒక్క యాక్సెసరీని వీళ్ళైతే రిమూవ్ చేయలేదు. ఈవెన్ బడ్జెట్ సెగ్మెంట్ లో కొన్ని బ్రాండ్స్ మనకి చార్జర్స్ రిమూవ్ చేస్తున్నాయి. ఆఖరికి 10,000 రూపాయలు ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లో కూడా చార్జర్ రిమూవ్ చేస్తున్నాయి. సో ఈ బ్రాండ్ మాత్రం బాక్స్ లో ఎలాంటి యాక్సెసరీని రిమూవ్ చేయకుండా అన్ని ఇంక్లూడింగ్ మనకి చార్జర్, కేబుల్, కేస్, ఎవ్రీథింగ్ మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ప్రోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ రెండిటిల్లో పెట్టినా గానీ మనకి 7, ఇక దీని థిక్నెస్ విషయానికి వచ్చారంటే కేవలం 7.49 mm రావడం జరుగుతుంది. ఫోన్ యొక్క వెయిట్ కూడా 190 grams లో మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంత mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చి ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా డిజైన్ చేయడం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. బట్ దే డిడ్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి 3D కర్వ్ డిజైన్ తో మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకు ఒక ప్రీమియం హ్యాండ్సెట్ వాడుతున్నటువంటి ఫీల్ అయితే ఈ రెండు క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఈవెన్ ఇది 19,000 రూపాయల కార్డ్ ఆఫర్స్ తో వస్తున్న మీకు IP64 తీసుకొచ్చారు. సో ఇది మంచి ఇంట్రెస్టింగ్ పార్ట్. యూజువల్ గా మనకి IP54 అలాంటివి మాత్రం చూస్తుంటాం. ఇక్కడ 64 ని తీసుకొచ్చారు. వేర్ ఇక్కడ మనకి 64 తీసుకొచ్చారు. డిజైన్ లో కూడా వీళ్ళు కొంచెం యూనిక్ గా వేర్ Z9S Pro వచ్చేటప్పటికే మనకి 12 సిరీస్ యొక్క డిజైన్ ని పోలి ఉండడం జరుగుతుంది. వేర్ ఇక్కడ వచ్చేటప్పటికే మనకి ఇది టోటల్లీ ఒక న్యూ డిజైన్ లుక్ తోటి మనకి రావడం జరుగుతుంది. సో డిజైన్ పరంగా మాత్రం రెండు కూడా దే నెయిల్డ్ ఇట్. ఇన్ఫాక్ట్ మనకి ప్రో వేరియంట్ లో వచ్చేటప్పటికే బ్యాక్ సైడ్ ప్యూర్లీ గ్లాస్ మెటీరియల్ అయితే మనకి యూజ్ చేశారు. అంటే ప్లాస్టిక్ లోనే హై క్వాలిటీ, అది కూడా గ్లాస్ లుక్ లాగా కనిపించేది అటువంటి ప్యానల్ అయితే మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. బ్యాక్ సైడ్ కలర్స్ విషయానికి వచ్చారన్నట్టయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది వీగన్ లెదర్ తో రావడం జరుగుతుంది. అండ్ దీని పేరు వచ్చేటప్పటికే ఫ్లాంబోయంట్ ఆరెంజ్ అని అంటున్నారు. మరొకటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కలర్ ఇది వచ్చేటప్పటికే లక్స్ మార్బుల్. ఈ డిజైన్ కూడా మనకి మార్బుల్ మీద టెక్స్చర్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. వేర్ Z9S లో వచ్చేటప్పటికే ఒకటి ఆనెక్స్ గ్రీన్, మరొకటి వచ్చేటప్పటికి ఇక్కడ టైటానియం మ్యాట్. సో ఇది వచ్చేటప్పటికి లైట్ గ్రే కలర్ లాగా రావడం జరుగుతుంది. ఒకవేళ Z9S Pro కొనుక్కోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఆరెంజ్ కలర్ చూడండి. అలాగే Z9S చూస్తున్నారు అన్నట్లయితే గనక గ్రీన్ కలర్ చూడండి. కొంచెం యూనిక్ గా ఉన్నాయి. ఇక ఫ్రంట్ ప్రొటెక్షన్ లో కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. రెండిటిలో కూడా మనకి షార్ట్ సెన్సేషన్ UP గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. సో కింద పడ్డ ఇవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఈవెన్ ఇంతే కాదు, ఈ రెండిటిలో కూడా మనకి వెట్ టచ్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఈ వర్షాకాలంలో ఒకవేళ మీకు వర్షపు తుప్పరులు దీని మీద పడినప్పుడు యూజ్ చేస్తున్నా గానీ మీకు ఇవి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా టచ్ రెస్పాండ్ అవడం ఇది జరుగుతుంది. ఇక మరొక ప్రో దీనిలో ఉన్నటువంటి డిస్ప్లే రెండిటిల్లో కూడా మనకి 6.77 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ డిస్ప్లేస్ అయితే మనం ముందు తీసుకొని రావడం జరిగింది. 10-bit ప్యానల్ మనకి ఇది రావడంతో పాటు 1 billion కలర్స్ ని ఇవి జనరేట్ చేస్తాయి. రెండిటిల్లో కూడా HDR10+ కంటెంట్ ని మీరు వాచ్ చేయొచ్చు. ఈవెన్ యూట్యూబ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు. ఇంతేకాదు మీకు 120 Hz కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దాకా మీకు ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ లో కూడా వేర్ Z9S లో వచ్చేటప్పటికి 1800 నిట్స్, వేర్ Z9S Pro వచ్చేటప్పటికి ఏకంగా 4500 నిట్స్ దాకా మనకు వెళ్ళటంతో పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రాపర్ సన్ లైట్ లో కూడా మీరు ఈ డిస్ప్లే మీద ఉన్నటువంటి కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు మీకు 2160 PWM డిమ్మింగ్ కూడా మనకి రెండు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా లో లైటింగ్ లో ఈవెన్ చెప్పాలంటే రాత్రి మనము బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటివి చూసేటప్పుడు మీకు ఆ ఫ్లిక్కరింగ్స్ ఏవైతేనే రాకుండా మీ కళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక మరొక ప్రో విషయానికి వచ్చారంటే వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుందో, ఆడియో కూడా బాగుండాలి కదా. కానీ దీంట్లో నాకు ఒక కాన్ కూడా ఉంది. అది కాన్ లో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ రెండిటిలో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిటి యొక్క ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ రెండిటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్, వైర్ అండ్ వైర్లెస్ తో పాటు 300% వాల్యూమ్ బూస్ట్ టెక్నాలజీ కూడా
ఇందులో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ ప్రొఫైల్స్ ద్వారా మీరు కస్టమైజేషన్ మ్యూజిక్ అయితే తీసుకోవచ్చు, కానీ దీంట్లో మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకురాలేదు. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ ప్రో వచ్చేటప్పటికి మనం బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. చెప్పా కదా, రెండిటిలో కూడా మీకు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. హోల్ డే కాదు, ఆల్మోస్ట్ ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినా గానీ ఈ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు, ఒకవేళ మీరు గనక నార్మల్ యూజర్ అయి ఉన్నట్లయితే గనక అరౌండ్ 2 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా, ఈవెన్ గేమ్స్ ఆడుకున్న ఏ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ Z9 S Pro కి, అలాగే 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ Z9 S కి మనకు రావడం జరుగుతుంది. Z9 S Pro వచ్చేటప్పటికే అరౌండ్ 20 minutes లో 0 to 50% ఛార్జ్ అయితే, ఇది 100% ఛార్జ్ అవ్వడానికి మీకు 45-50 minutes టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వేరే Z9 S లో వచ్చేటప్పటికే 0 to 50 30 minutes అండ్ 100% ఇది ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 1 hour టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంతేకాదు, దీంట్లో ఉన్నటువంటి సూపర్ బ్యాటరీ సేవర్ మోడ్ ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే జస్ట్ 1% ఆఫ్ ద బ్యాటరీ ఉన్నప్పుడు 29 minutes దాకా మీరు ఫోన్ కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 3.5 hours దాకా స్టాండ్ బై లో మీ మొబైల్ ఫోన్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. నిజంగా అమేజింగ్ టెక్నాలజీ. ఇక ఈ మొబైల్ ఫోన్స్ లో ప్రాసెసర్ మరొక ప్రో ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెసర్స్ తో ఈ మొబైల్ ఫోన్స్ రావడం జరుగుతుంది. వేరే Z9 S Pro వచ్చేటప్పటికే Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో, అండ్ Z9 S వచ్చేటప్పటికి మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా మనకి 5G TSMC మేక్ 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్. వేర్ Z9 S Pro వచ్చేటప్పటికి సుమారుగా 8 lakhs ప్లస్, అలాగే Z9 S వచ్చేటప్పటికి 7 lakh ప్లస్ Antutu బెంచ్మార్క్ స్కోర్స్ తో పాటు 85% అబోవ్ CPU ఎలాంటి థ్రాటిల్ కాకుండా పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజెస్ ని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో కూడా నాకు UFS 3.1 స్టోరేజ్ అట్లీస్ట్ ప్రో వేరియంట్ లో తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా, ఒకవేళ మీరు గనక మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ కన్సిడర్ దిస్. మోడరేట్ గేమర్ ఏంది, ఇది మల్టీ టాస్కర్, అంటే మల్టిపుల్ గా మీరు ఎన్ని యాప్స్ ని యూజ్ చేసినా కానీ ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఒకవేళ మీరు గనక BGMA ఆడుతున్నారు అన్నట్లయితే గనక Z9 S Pro వచ్చేటప్పటికే మీకు అల్ట్రా HDR ప్లస్ అల్ట్రా సపోర్ట్ చేయడం జరుగుతుంది 60 FPS లో. వేరే ఇక్కడ నాన్ ప్రో వేరియంట్ వచ్చేటప్పటికే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెండు కూడా మీకు 60 FPS లో గేమింగ్ ఆడుకోవచ్చు. ఇవే కాదు, కాల్ ఆఫ్ డ్యూటీ లేదా Asphalt 9 ఇలాంటి గేమ్స్ ఆడుతున్నా గానీ ఎక్కడ హ్యాంగ్ గానీ లాగ్ గానీ కాదు, బట్ లైట్ గా మీకు వార్మ్ అవడం జరుగుతుంది. ఇది కాదు, ఆల్మోస్ట్ ప్రతి మొబైల్ ఫోన్ కూడా వార్మ్ అవుతూనే ఉంటాయి. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 882 సెన్సార్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మన ముందు తీసుకొని రావడం అనేది జరిగింది. నిజంగా స్టన్నింగ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ మీరు క్యాప్చర్ చేయడంతో పాటు డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఈవెన్ మనకి సేమ్ సెన్సార్ మనకి నాన్ ప్రో లో కూడా వేరియంట్ లో కూడా తీసుకొచ్చారు. సో 19,000 రూపాయల బడ్జెట్ లో కూడా వీళ్ళు అది తీసుకొచ్చారంటే రియల్లీ క్రేజీ. అండ్ Z9 S Pro లో వచ్చేటప్పటికే మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ప్రైమరీ సెన్సార్ మాత్రం రియల్లీ దే నెయిల్డ్ ఇట్. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఒకవేళ మీరు కనుక కంటెంట్ క్రియేటర్ అయి ఉన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మీరు 4K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ రెండిటిలో కూడా ఫ్రంట్ సెల్ఫీ 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. రెండిటిలో కూడా మీరు బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ Z9 S లో చెప్తా, దీన్ని కాన్స్ లో మాట్లాడుకుందాం. ఇక నో ఫోన్ ఈస్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో ఏదో ఒక బ్యాక్ డ్రాప్ అయితే ఉండడం జరుగుతుంది. సో కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. పెర్ఫార్మెన్స్ వైడ్ గా బీస్ట్ నేను కాదంటలేదు, బట్ UFS స్టోరేజ్ కూడా రెండిటిలో కూడా మనకి UFS 2.2 నే తీసుకొచ్చారు. దీనికి బదులుగా వీళ్ళు UFS 3.1 స్టోరేజ్ ని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇంకొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తీసుకొచ్చారు, హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ తీసుకొచ్చారు. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఈ రెండు కూడా మనకి ఫన్ టచ్ OS తోనే రన్ అవడం జరుగుతుంది. OS అప్డేట్స్, OS సెక్యూరిటీ ప్యాచెస్ వరకు ఓకే, బట్ రెండిటిలో కూడా హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ని మన ముందు తీసుకొచ్చారు. సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఐ థింక్ యు ఆర్ లిజనింగ్. వీటిని రిమూవ్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ ని మరింత బెటర్ చేయమని చెప్పి నా తరఫున బ్రాండ్ కి అయితే రిక్వెస్ట్.
సో ఎనీవే లెట్ us see. ఇక నాన్ ప్రో వేరియంట్ లో మాత్రం కెమెరాస్ నాకు ఎలాంటి ఇష్యూ లేదు. బట్ నాన్ ప్రో వేరియంట్ లో వచ్చేటప్పటికి వీళ్ళు 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. వీళ్ళు డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి బదులుగా అట్లీస్ట్ వీళ్ళు 5 మెగాపిక్సెల్ అయిన అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అని చెప్పి నా అభిప్రాయం. ఇంకా ఆల్మోస్ట్ దీంట్లో ఎలాంటి ఫ్లాస్ లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ రెండిట్లో కూడా మనకు వైఫై అలియన్స్ 6 అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ను కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా వీళ్ళైతే కాంప్రమైజ్ కాలేదు. బట్ అట్లీస్ట్ వీళ్ళు Z9S Pro లో NFC ని ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ రెండిటిలో కూడా మీకు 5G యూసేజ్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ రెండిటిలో కూడా మీకు 8 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. సో ఫైనల్ గా నా కంక్లూషన్, స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ అరౌండ్ 20,000 రూపాయలు లేదన్నట్లయితే 24,000 రూపాయలు చూస్తున్నారు అన్నట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ రేపు వచ్చేటువంటి బిగ్ బిలియన్ డే సేల్ కావచ్చు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో కావచ్చు, మీకు నెట్ ఎఫెక్టివ్ అంటే ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో సహా ఇది మీకు 18,000 రూపాయలకి Z9S అలాగే 22,000 రూపాయలకి Z9S Pro మనకు రావడం జరుగుతుంది. కొన్నిసార్లు కార్డ్ డిస్కౌంట్స్ వస్తాయి, కొన్నిసార్లు కార్డ్ డిస్కౌంట్స్ రావు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం రియల్లీ దే నెయిల్డ్ ఇట్. బట్ దీంట్లో కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసుకున్నారు అన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఐక్యూ ది బెస్ట్ అనే నా అభిప్రాయం. ఎనివే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.